ఎప్పుడూ ఒకే దానిపై ఆధారపడకు. ఎప్పటికీ ఒకే ఆదాయంపై ఆధారపడకు. రెండవ దానికోసం పెట్టుబడి పెట్టు. నిద్రపోయేటప్పుడు కూడా డబ్బు వచ్చే మార్గాన్ని నువ్వు కనుక్కోలేకపోతే నువ్వు చనిపోయే వరకు పని చేస్తూనే ఉంటావు. నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తావు. రూల్ నెంబర్ 1, నీ డబ్బును ఎప్పుడూ పోగొట్టుకోకు. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1ను ఎప్పటికీ మర్చిపోకు. నీకు అర్థం కాని వ్యాపారంలో ఎప్పటికీ పెట్టుబడి పెట్టకు. నిజాయితీ చాలా ఖరీదైన బహుమతి. చీప్ మనుషుల నుండి దాన్ని ఆశించకు. ఎంత గొప్ప ప్రతిభ ఉన్నా, ఎంత గొప్పగా కృషి చేసినా కూడా కొన్ని విషయాలకు టైం పడుతుంది. వెయిట్ చేయక తప్పదు. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది దాచిపెట్టడం కాదు, దాచిపెట్టిన తర్వాత మిగిలింది ఖర్చు పెట్టు. రుణాలకు వీలైనంత దూరంగా ఉండండి. మీరు నిజంగా తెలివిగలవారైతే అప్పు చేయకుండానే డబ్బు సంపాదించవచ్చు. పరువు ప్రతిష్టలు సంపాదించడానికి 20 సంవత్సరాలు పడుతుంది, కానీ అవి నాశనం అవ్వడానికి 5 నిమిషాలు చాలు. దీని గురించి ఆలోచించు, నీ జీవితమే మారిపోతుంది. నువ్వు నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతే నీ డబ్బును కూడా కంట్రోల్ చేయలేవు. నీకు అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటే త్వరలోనే నీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది. నువ్వు పెట్టగలిగే అతి విలువైన పెట్టుబడి నీపైనే. రిస్క్ వచ్చేది నువ్వు ఏం చేస్తున్నావో తెలియకపోవడం వల్లనే. నీకు ఇష్టమైన దాన్ని హాబీగా పెట్టుకో. ప్రపంచానికి ఇష్టమైన దాన్ని వ్యాపారంగా చెయ్యి. మనం మిగిలిన వారికంటే తెలివిగా ఉండనవసరం లేదు. క్రమశిక్షణతో ఉంటే చాలు. ధనవంతుడు సమయంపై పెట్టుబడి పెడతాడు, పేదవాడు డబ్బులపై పెట్టుబడి పెడతాడు. మంచి ప్లానింగ్ ఉన్న మూర్ఖుడు ఏ ప్లానింగ్ లేని తెలివైన వాడిని కూడా ఓడించగలడు. ధర మీరు చెల్లించేది, విలువ మీకు లభించేది. మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకే చోట పెట్టొద్దు. వీలైనంత వరకు 2 లేదా 3 చోట్ల పెట్టండి. రేపు ఏదో మంచి జరుగుతుందని ఈరోజు ఉపయోగంలో ఉన్నదాన్ని వదులుకోకు. నది లోతు తెలుసుకోవడానికి ఒక కాలిని నీటిలో పెట్టాలి, అంతేగాని పూర్తిగా దిగకూడదు. అద్భుతమైన ధరకు ఒక మంచి కంపెనీని కొనే కంటే మంచి ధరకు ఒక అద్భుతమైన కంపెనీని కొనడం మంచి నిర్ణయం. మంచి మనిషి కాలేనివాడు మంచి వ్యాపార భాగస్వామి కాలేడు. ఖర్చు తగ్గించుకోవడం కూడా ఓ రకంగా లాభాన్ని ఆర్జించడమే. ఒక పెట్టుబడిదారుడి అత్యంత ముఖ్యమైన గుణం తెలివి కాదు, అతడి స్వభావం. ఏ వయసులో తీసుకోవాల్సిన ఆర్థిక నిర్ణయాలు ఆ వయసులో తీసుకోవాలి. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియనప్పుడు ప్రమాదం ఎదురవుతుంది. నీ తప్పుల నుండి నేర్చుకోవడం మంచిదే, కానీ ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం ఇంకా మంచిది. ఈరోజు ఒకరు చెట్టు నీడలో కూర్చొని ఉన్నారంటే చాలా కాలం క్రితం ఇంకెవరో చెట్టు నాటారు కాబట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.